బ్లౌజ్కి లోడింగ్లో పైపింగ్ వేయాలి అని అంటే ఫస్ట్ అయితే మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలండి. క్లాత్ని మనం క్రాస్గా 1.5 ఇంచ్ క్లాత్ని తీసుకొని క్రాస్గా తీసుకోవాలండి. ఎప్పుడు కూడా పైపింగ్ వేయడానికి క్లాత్ స్ట్రైట్గా పనిచేయదండి, క్రాస్గా తీసుకోవాలి. క్రాస్గా తీసుకోవడం వల్ల పైపింగ్ అనేది నీట్గా తిరుగుతుంది. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా మిడిల్లో అయితే థ్రెడ్ని పెట్టేసి 12 నెంబర్ థ్రెడ్ అయితే చాలా బాగా వస్తుందండి. 12 నెంబర్ సైజ్ థ్రెడ్ని మిడిల్లో పెట్టేసి ఈ విధంగా అయితే మనం పైపింగ్ని ఫస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ మీద చూపిస్తున్నాను చూడండి. నేను చూపిస్తున్న విధంగా నెక్ తీసిన తర్వాత లైనింగ్ పార్ట్ మీద పై వైపున పెట్టి, మెయిన్ పార్ట్ కాదండి లైనింగ్ పార్ట్, గమనించండి ఒకసారి. లైనింగ్ పార్ట్ మీద పై వైపున పెట్టి నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. సింగిల్ పాదమే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా డబుల్ పాదం మీద కూడా వేయచ్చు. ఎలా వేస్తారు ఇలా డబుల్ పాదం మీద అంటే, ఈ పాదాలు అనేవి సపరేట్గా ఉంటాయండి. కొంచెం పెద్దగా ఉంటుంది మిడిల్లో. సూదిని ఒక పక్కగా ఒక వారగా జరిపి మిషన్ దగ్గరే వాళ్ళే స్టిచ్ పక్కకి జరిపి సెట్ చేస్తారండి. అలా సెట్ చేయించుకోండి, ఈజీగా మనం వేసేయచ్చు. ఈ విధంగా అయితే ఫస్ట్ మనం స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా లైనింగ్ పార్ట్ని. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ తీసుకొని దాని మీద లైనింగ్ పార్ట్ మీద చూడండి, నేను చూపిస్తున్న విధంగా మెయిన్ పార్ట్ ఉంది కదండి, మెయిన్ పార్ట్ అసలు దాని మీద ఈ లైనింగ్ని బోర్లు ఇచ్చేసేయండి. అడుగున మెయిన్ పార్ట్ని పెట్టి మెయిన్ పార్ట్ పైన లైనింగ్ పార్ట్ని నేను చూపిస్తున్న విధంగా కన్ఫ్యూజ్ అవ్వకండి. క్లాత్ ఎప్పుడూ కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. మెయిన్ పార్ట్ మంచిగా ఉన్న వైపు పైకి పెట్టుకొని దానిపైన చూడండి, నేను తిరగలు మరగలు కూడా చూపిస్తున్నాను. తిరగా మరగా కూడా నేను చూపిస్తున్న విధంగా అలా బోర్లు ఇచ్చుకొని పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. నీట్గా వేసుకొని చూడండి, ఒకసారి కదలకుండా మొత్తం జాయింట్స్ పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టేసుకొని కదలకుండా నేను చూపిస్తున్న విధంగా పట్టుకొని ఈ విధంగా ఒక సేమ్ మనం ఎలా అయితే కుట్టు వేసామో అదే కుట్టు మీద మళ్ళీ స్టిచ్ అనేది వేస్తూ వెళ్ళాలండి. అటు ఇటు క్లాత్ని జరుపుకోకుండా నీట్గా ఫస్ట్ అయితే పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకోవడం వల్ల మీ క్లాత్ అనేది చూస్తున్నారుగా నేను ఎలా మిడిల్లో పిన్ పెట్టానో అలా పిన్ పెట్టుకోండి. అలా పిన్ పెట్టుకోవడం వల్ల క్లాత్ అటు ఇటు అనేది జరిగిపోదు, మీకు పైపింగ్ అనేది కూడా నీట్గా వస్తుంది. అర్థమైందా అండి? ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. మెయిన్ పార్ట్ పైన లైనింగ్ పార్ట్ని వెయ్యాలి, అది కూడా బోర్లించి ఉల్టా సైడ్లో పైపింగ్ మిడిల్లోకి వెళ్ళే విధంగా వేసుకొని ఇలా స్టిచ్ చేయాలి. ఇప్పుడు మిడిల్ పార్ట్లో ఉన్న క్లాత్ని మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. నీట్గా చుట్టూ ఎక్కడ ఇది లేకుండా పైపింగ్ అనేది కట్ అవ్వకుండా చుట్టూ సైడ్స్ మొత్తం ఆ మిడిల్ పార్ట్లోది అర్థమయ్యే ఉంటుందండి. ఈ విధంగా మనం ప్రతి నెక్ తీస్తాం కాబట్టి ఆ మిడిల్ పార్ట్లో క్లాత్ అనేది తీసేసి చుట్టూ చిన్న చిన్న ఘాట్లు అనేవి టెక్స్లు అనేవి ఇచ్చుకోండి. నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఘాట్లు అనేవి పెట్టుకుంటే క్లాత్కి మళ్ళీ మీరు వేసిన కుట్టుకు తగలకూడదండి. గమనించండి ఒకసారి, ఆ కుట్టుకు తగిలితే పైపింగ్ అనేది ఊడిపోతుంది, క్లాత్కి హోల్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని క్లాత్ని తిరగలు ఉల్టా తిప్పేసేయాలండి. మిడిల్లోకి పైపింగ్ అనేది వెళ్ళిపోతుంది. పై వైపున ఇలా ఒక స్టిచ్ చేసుకుంటే నీట్గా లోడింగ్ పద్ధతిలో పైపింగ్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు. నా స్టైల్లో నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది బొటిక్ స్టైల్లో మాకు షాప్లో ఇలానే స్టిచ్ చేస్తామండి. కంపల్సరీ షాప్లో లోడింగ్ వేస్తానండి. ఏ బ్లౌజులు అయినా కానీ ఎప్పుడూ అత్యవసరం ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, ఇవి కనిపిస్తాయి అనుకున్న వాటికే పై వైపుకి వేసుకుంటాం కానీ అడుగు వైపుకి వేసుకుంటాం కానీ, లేకపోతే ఇలా లోడింగ్ పద్ధతిలోనే మేము షాప్లో స్టిచ్చింగ్ చేస్తామండి. ఇది చూసి నీట్గా నేర్చుకోండి ఎలా వేయాలి పైపింగ్ అనేది. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్, ఎక్కడ కూడా ఏమి తేడా లేకోకుండా పైన స్టిచ్ కూడా చూసారా ఒకే విధంగా లైన్గా పడేటట్టు స్టిచ్ వేసుకోండి.
నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.